హాయ్ ఫ్రెండ్స్, కా సినిమాతో హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం దిల్రుబా సినిమాతో ముందుకొచ్చాడు. కా సినిమాకి అద్భుతమైన కథ, న్యాచురల్ పర్ఫార్మెన్స్, అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లస్ పాయింట్స్. ఆ సినిమాతో కిరణ్ అబ్బవరం ప్రతి ఇంటికి చేరువయ్యాడని చెప్పడంలో సందేహం లేదు. ఆ సినిమాలో స్క్రీన్ ప్లే కూడా ఎంత గొప్పగా ఉండి క్లైమాక్స్తో అందరినీ కట్టిపడేస్తుంది. అయితే దిల్రుబా లాంటి మంచి లవ్ స్టోరీతో ముందుకొచ్చిన కిరణ్ అబ్బవరం ఈసారి ప్రేక్షకుల హృదయాల్ని ఎలా తాకాడు, అసలు తాకేడా లేదా, తాకకుండా అలా తొప్పలోకి పోయాడా అన్నది ఈ సినిమా చూసి తెలుసుకుందాం. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే, మ్యాటర్ లేని మీటర్ లాంటి సినిమా తీశాడు మళ్ళీ అనిపించింది. అవును, నిజమే, పేరుకి దిల్రుబా అనిపించింది. నేను ఫస్ట్ రిలీజ్ అయిన పోస్టర్లు అవి చూసి రాజశేఖర్ నటించిన ఓంకారం సినిమా రేంజ్ బిల్డప్ ఉంటుందేమో అనుకున్నా. ఎందుకంటే అప్పటి వరకు 2-3 సినిమాలే చేసి మూడో సినిమాకే మాస్ హీరో అయిపోదామని హీరోయిన్ బొడ్డు మీద నడుము మీద తల పెట్టి రుద్దేసుకోవడం, తొళ్ళ కొట్టేసుకోవడం, గాల్లో అరిసేయడం, పెద్ద పెద్ద ఫైట్లు చేసేయడం, ఇటువంటి బిల్డప్లు, ఓవర్ యాక్షన్, ఓవర్ డైలాగ్స్ చెప్పే కిరణ్ అబ్బవరం అవన్నీ పక్కన పెట్టి పాత్ర ఎంత కోరితే అంత మాత్రమే నటించిన సినిమా కా. మళ్ళీ కా సినిమా తర్వాత మళ్ళీ కొంత చేరువయ్యాను కదా, మళ్ళీ మాస్ హీరో అయిపోదామని మళ్ళీ మాస్ ఫాలోయింగ్ కోసం ఈ సినిమాలో తనకి ఇష్టం వచ్చిన ఫీట్లన్నీ చేశాడు కిరణ్ అబ్బవరం. ముఖ్యంగా కిరణ్ అబ్బవరంలోని ప్రధాన మైనస్ పాయింట్ డైలాగ్ డెలివరీ. ఆ డైలాగ్ డెలివరీ చేసేటప్పుడు అతను ఎవరిని చూస్తున్నాడో అతనికే తెలీదు. అయితే కెమెరానన్నా చూడాలి, లేదా అవతల వైపు ఉన్న పాత్రధారినైనా చూడాలి. కిరణ్ అబ్బవరం మాత్రం గాల్లో కళ్ళు పెట్టేసి ఎవరినో ఊహించుకుంటూ అక్కడ జరుగుతున్న సీన్ ఎమోషన్ అయినా, లవ్ సీన్ అయినా ఆ ఫీల్ ఏం కనపడకుండా ఒకే ఎక్స్ప్రెషన్తో, ఒకే ఫీలింగ్తో చెప్తూ ఉంటాడు. ఈ సినిమాలో కూడా అదే జరిగింది. బిల్డప్, అతి ఓవర్ యాక్షన్ ఈ సినిమాలో ఎక్కువగా కనబడుతుంది. ముఖ్యంగా ఒక ఎక్స్ తన పాత బాయ్ ఫ్రెండ్ని అతని కొత్త లవర్ని కలపడం కోసం చేసిన ప్రయత్నమే ఈ సినిమా కథ. ఏముందండి సినిమా కథలో, పెద్దగా కొత్తదనం లేదు. అప్పుడు ఎప్పుడో రిలీజ్ అయిన సినిమాల్లో, పాత సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్లన్నీ తీసుకొచ్చి ఈ సినిమాలకు పెట్టి కొత్తగా కంపోజ్ చేసిన కొన్ని ఫైట్లు పెట్టి దానికో బీభత్సమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టి జనాల మీద వదిలేరు, కానీ సినిమాలో ఏమంత పసలేదు. కిరణ్ అబ్బవరం మళ్ళీ ఓల్డ్ మీటర్లోకి పోయాడు. పాత సినిమాల్లో చేసిన ఓవర్ యాక్షనే చేశాడు. ఇక రుక్సార్ తెల్లన్ చూడడానికి బాగుంది. ఆమె పాత్ర 2-3 సీన్లో ఆకట్టుకుంటుంది, కానీ ఆమెకు కూడా పెద్దగా చేసింది ఈ సినిమా ద్వారా ఒరిగేది ఏమీ లేదు. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్గా నటించిన అమ్మాయి మ్యాగీ పాత్రలో పెద్దగా చేసిందేం లేదు. ఇక విలన్ పాత్రకైతే జోకర్ అని పేరు పెట్టాడు. పేరుకు తగ్గట్టే ఉంది ఆ పాత్ర. ఇంకొక విలన్ ఉంటాడు, ఆడెందుకు వస్తాడు, ఆడెందుకు పోతాడో ఎవరికి తెలియదు. ఈ సినిమాలో ఫోటోగ్రఫీ చాలా బాగుంది. కలర్ కరెక్షన్ కూడా అదిరిపోయింది. శామ్ సిఎస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫైట్స్లో అక్కడక్కడ అలరించిందని చెప్పొచ్చు. పాటలు మాత్రం చెవుల్లోంచి బ్లడ్ రావడం ఖాయం. ఆ రేంజ్ పాటలు ఉన్నాయి. ఒక్క పాట కూడా వినసొంపుగా లేదు. బయటకు వస్తే ఎవ్వరూ గుర్తుపెట్టుకోలేరు. శామ్ సిఎస్ 1-2 సినిమాలకు బాగా కొట్టినా మిగిలిన వాటికి సరిగ్గా కొట్టడు. అతని సినిమాలన్నీ చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోద్ది. ఈ సినిమాకి కూడా అలాగే చేశాడు. కాకి మాత్రం అద్భుతంగా ఇచ్చి ఈ సినిమాకి అఫ్కోర్స్ ఈ సినిమాలో అంత లేదు కనుక ఎమోషనల్గా కూడా మ్యూజిక్ డైరెక్టర్ కూడా కనెక్ట్ అవ్వలేదు కనుక సినిమాకి అలాంటి మ్యూజిక్ ఇచ్చాడు. రిస్క్ చేసి ఈ సినిమాకి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. హీరో చెప్పాడని మీ యాక్షన్ కానీ తీసుకెళ్లారు కనుక వాళ్ళ ఆయన కూడా వచ్చి మిమ్మల్ని 4 దన్నినా తన్నొచ్చు. మీకు అప్పుడు దిల్రుబా కాదు, కిల్రుబా అయిపోతారు మీరు. అక్కడక్కడ కొన్ని చోట్ల డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ మాత్రం చాలా చేయాల్సి ఉంది. హీరో బిల్డప్ షాట్లు ఎక్కువైపోయాయి. ఇలాంటి సినిమాలు చూసి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా మళ్ళీ కిరణ్ అబ్బవరం నటించిన కా సినిమాని ఇంకో 2-3 సార్లు చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమాన్ బీట్ మీ యార్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?